ఒక విషయాన్ని చక్కగా అర్థమయ్యేలా చెప్పాలంటే దానికి అసలు బేసేంటి? ఈరోజు మనం సరిగ్గా దాన్నే చూడబోతున్నాం. ఒక విశ్లేషణకు మూలమెక్కడుంటుందో, అసలు కథ ఎక్కడ మొదలవుతుందో చూద్దాం రండి. సరే, ఇక మొదలుపెట్టేద్దాం. ఈ టైటిల్ చూస్తేనే అర్థమవుతోంది కదా, మనం చరిత్రలో ఒక చాలా చాలా ఆసక్తికరమైన టాపిక్లోకి వెళ్తున్నామని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం, అంటే 1845 నుంచి 46 మధ్య జరిగింది. భారత ఉపఖండ చరిత్ర గతినే మార్చేసిన ఒక కీలకమైన సంఘటన ఇది. ఇక్కడ మనం మాట్లాడుకునేది సాధారణ విషయం కాదు, రెండు పెద్ద శక్తుల గురించి. ఒకవైపు మహారాజా రంజిత్ సింగ్ కష్టపడి నిర్మించిన సిక్కు సామ్రాజ్యం, మరోవైపు భారతదేశం మీద తమ పట్టును పెంచుకుంటున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది కేవలం ఓ యుద్ధం కాదు, రెండు పెద్ద సామ్రాజ్యాల మధ్య జరిగిన భీకరమైన పోరాటమన్నమాట. అంటే ఈ కథలో ఏముంది? అపారమైన ఆశయముంది, అద్భుతమైన మిలిటరీ స్ట్రాటజీలున్నాయి, అన్నింటికన్నా ముఖ్యంగా చరిత్రను శాశ్వతంగా మార్చేసిన పర్యవసానాలున్నాయి. చెప్పాలంటే ఒక మంచి హిస్టారికల్ స్టోరీకి కావలసిన మసాలా అంతా ఇందులో ఉంది. అయితే ఇంత పెద్ద, ఇంత సంక్లిష్టమైన కథను చెప్పాలంటే మనకు ఏదో ఒక ఆధారం కావాలి కదా. మరి మన ఆధారమేంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. చూడండి, మనం ఏదైనా విశ్లేషణ చెయ్యాలంటే దానికి ఒక సోర్స్ మెటీరియల్, అంటే ఒక సమాచార మూలం ఖచ్చితంగా కావాలి. ఈరోజు మన విశ్లేషణ కోసం మన దగ్గర ఉన్న ఆధారమేంటంటే మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం మీద తీసిన ఒక వీడియోకి సంబంధించిన ట్రాన్స్క్రిప్ట్. సరే, ఇక అస్సలు విషయానికి వద్దాం. ఆ వీడియో నుంచి మనకు అక్షరాలా దొరికిన ట్రాన్స్క్రిప్ట్ ఇదే. ఒక్క పదం కూడా మార్చకుండా చెప్తున్నా. ఫారెన్ 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 ఇస్ ఫారెన్, ఫారెన్ ఫారెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ, అంతే. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దీని నుంచి మనం చరిత్రను ఎలా వివరించాలి? అంటే ఈ కొన్ని పదాల నుంచి మనం సిక్కుల వ్యూహాల గురించి, బ్రిటిష్ వాళ్ల ప్లాన్స్ గురించి, లేదంటే ఆ లాహోర్ ఒప్పందం గురించిన వివరాలను ఎలా బయటకు తీయగలం? చెప్పండి. సమాధానం చాలా సింపుల్. సూటిగా చెప్పాలంటే అది సాధ్యం కాదు, అస్సలు కుదరదు. ఈ సమాచారంతో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం గురించి వివరించడమనేది ఇంపాసిబుల్. ఎందుకంటారా? అదే ఇప్పుడు చూద్దాం. అయితే అసలు పాయింట్కి వద్దాం. ఒక మంచి సమాచార మూలం, అంటే ఒక సోర్స్ అని దేన్నంటాం? దానికుండాల్సిన లక్షణాలేంటి? కొంచెం డీప్గా వెళ్ళి చూద్దాం. చూడండి, ఒక సమాచార మూలమంటే కేవలం కొన్ని పదాల గుంపు కాదు. అందులో వెరిఫై చేసుకోగలిగే నిజాలుండాలి, ఒక పద్ధతైన నిర్మాణముండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అందులో చెప్పడానికి ఒక కథ, ఒక విషయముండాలి. ఇప్పుడు చూడండి, ఒక ఉపయోగపడే సోర్స్కి మనకు దొరికిందానికి మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు ఏముండాలి? నిజాలు, ఒక కథ, వివరాలు. మరి మన దగ్గరేముంది? పదే పదే వచ్చే కొన్ని పనికిరాని పదాలు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ చాలా చాలా పెద్దది. సారం లేనప్పుడు మిగిలేది సున్నానే కదా. ఇది అచ్చం ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎలాగో అలాంటిదన్నమాట. సరైన సమాచారం అనే ముడిసరుకు లేకపోతే మనం దేని గురించే వివరించనేం, అసలు అవుట్పుట్ అనేదే ఉండదు. అందుకే మా ప్రాసెస్లో ఈ 3 స్టెప్స్ చాలా కీలకం. ఫస్ట్, ఏదైనా సోర్స్ తీసుకుంటే అందులో అసలు విషయం ఉందా లేదా అని క్షుణ్ణంగా చెక్ చేస్తాం. ఆ తర్వాత అందులోంచి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ బయటకు తీస్తాం. ఫైనల్గా ఆ పాయింట్స్ అన్నిటినీ కలిపి అందరికీ అర్థమయ్యేలా ఒక కథలాగా మలుస్తాం. సరే, ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యమంటారా? ఇది కేవలం మా పని గురించిన విషయం కాదు, ఇది మనందరికీ సంబంధించింది. అవును, ఇది కేవలం ఒక విశ్లేషణ చేయడం గురించి కాదు, మనమందరం సమాచారాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేదాని గురించి. ఈ రోజుల్లో మన చుట్టూ సమాచారం ఒక సముద్రంలా ఉంది. అందులో ఏది నిజం, ఏది ఉత్తచెత్త అని తెలుసుకోవడం చాలా పెద్ద సవాలు. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా కంటెంట్ చూసినప్పుడు ఈ సింపుల్ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకోండి. అందులో కాంక్రీట్ అయిన ఫ్యాక్ట్స్ ఉన్నాయా? ఒక లాజికల్ ఆర్డర్ ఉందా? ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడైనా వెరిఫై చేసుకోగలమా? లేక కేవలం కీవర్డ్స్ తప్ప అసలు సబ్జెక్ట్ ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలు, మనం చూసే దానిలో నిజమైన వాల్యూ ఉందో లేదో ఈజీగా తెలిసిపోతుంది. ఇదే ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం. హెడింగ్ చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు, కాని లోపల మ్యాటర్ లేకపోతే అదంతా వేస్ట్. మా నిబద్ధత ఎప్పుడూ స్పష్టతకే, నిజాయితీకే.
అందుకే ఆధారం ఖాళీగా ఉంటే మా స్క్రీన్ కూడా ఖాళీగానే ఉంటుంది. అందుకే ఈరోజు మనం మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం గురించి లోతుగా మాట్లాడలేకపోయాం. ఎందుకంటే సరైన ఆధారం లేనప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వడం కన్నా ఏమీ చెప్పకపోవడమే కరెక్ట్. ఇదే మా కమిట్మెంట్. ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. మన చుట్టూ అంతులేని హెడ్లైన్స్ ఉన్న ఈ ప్రపంచంలో ఆ హెడ్లైన్ వెనకాల నిజంగా ఏముందో మనం ఎంత తరచుగా చెక్ చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.